కాబట్టి యేసు ప్రభు మనకిస్తున్న ఈ గొప్ప ఈ యొక్క పిలుపు మనం కనుక మన జీవితాల్లో కలిగి ఉంటే మనకు కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఏంటి ఆ ప్రయోజనాలంటే, నిర్జీవులం కాకుండా ఉజ్జీవింపజేయబడిన వారుగా మనము ఉంటాం. నిర్జీవులం కాకుండా ఉజ్జీవింపజేయబడటం అంటే, మనము ఉజ్జీవింపజేయబడటం ఏంటంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో కొనసాగేవారుగా ఉంటాం. దేవుని కొరకు నమ్మకంగా ఉండేవాళ్ళుగా ఉంటాం. దేవుని ఏర్పాట్లు జీవించేవారుగా ఉంటాం. దేవుడు తప్ప ఇక నాకు ఏది లేదనేవారుగా ఉంటాం. ఇంకో మాట ఏం చెప్పొచ్చు అంటే, దేవుడు అన్ని విషయాల్లో దేవునికే ముందు చోటు కల్పిస్తాం. మన జీవితంలో జరిగే అన్ని విషయాల్లో దేవునికే ముందు స్థానం ఇస్తాం. మొదటి ప్రయారిటీ దేవునికే మనం ఇస్తాం. కనుక ఇప్పుడు యేసు ప్రభు యొక్క భోజన పాత్రలో మనం పాలు పొందడం ద్వారా మనం పునరుద్ధానము పొందిన వారుగా చేయబడే ఈ గొప్ప ఆధిక్యత మనము కలిగి ఉండాలని యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ఆయన చాలా పబ్లిక్గా ఈ సంగతి చెప్పాడు, సీక్రెట్గా కాదు, చాలా పబ్లిక్గా. అంటే చాలామంది ప్రజలు ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఈ సంగతి చెప్పాడు. ఎంతమంది ప్రజలు ఉన్నారు? కొన్ని వేల మంది ప్రజలు ఆయన చుట్టూ ఉండగా బహిరంగంగా ఆయన ఈ ప్రకటన చేశాడు. ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగుము అని. కాబట్టి అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే 52వ వచనంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని చెప్పుకుంటున్నారంట. ఏమని చెప్పుకుంటున్నారంట వాళ్ళు? యూదులు ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడు? అసలు శరీరం తింటమేంటి? కనుక ఈ శరీరం తింటమేంట్రా బాబు, మాకు అర్థం కావట్లేదు అని వాళ్ళలో సణుగు మొదలైంది. యేసు ప్రభు చాలా గొప్ప సంగతిని అక్కడ వాళ్ళతో చెప్తుంటే, వాళ్ళు గ్రహించలేనటువంటి నిర్జీవులు, వాళ్ళకి ఆ స్థితి లేదు. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలను అర్థం చేసుకునే స్థితి వారికి లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన తన శరీరాన్ని ఎలా తిననీయగలడు? ఆయన కొరుక్కుని తినాలా ఏంటి? ఆయన కొరుక్కుని తినాలా, లేదా ఆయన కోసుకుని తినాలా ఏంటి? ఏ సంగతి? బుద్ధి లేని వాళ్ళు ఆలోచన అట్లుంటుంది అనమాట. అందువల్ల వాళ్ళకి యేసు ప్రభు సంగతి అర్థం కాల.